నమస్కారం. రావమ్మ వరలక్ష్మి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. స్త్రీలందరూ ఎంతగానో ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం రేపే. పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు అనేక సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. మీరు లైవ్కి కాల్ చేసి నేరుగా వారితో మాట్లాడొచ్చు. నమస్కారం అమ్మ, కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం తల్లి. అందరికీ కూడా వరలక్ష్మి వ్రత సందర్భంగా శుభాకాంక్షలు. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి కనపడదండి. ఈవిడ ఎవరో మా ప్రేక్షకులకి వివరంగా తెలియజేస్తారా? అమ్మ, లోకంలో అంటే 14 లోకాల్లోనూ అంటే సృష్టి మొత్తంలోనూ వస్తువులకు ఉండేటటువంటి గుర్తులని సంకేతంగా చెప్పే శక్తికి లక్ష్మి అని పేరు. లక్ష్మలు అంటారు. అంటే ప్రతిదానికి ఉండే ప్రత్యేకమైనటువంటి గుర్తులు. ఇదిగో ఈ జంతువు అంటే ఇట్లా ఉండాలి, ఈ కొండ అంటే ఇట్లా ఉండాలి, మట్టి అంటే ఇట్లా ఉండాలి అని ప్రతిదానికి ఇట్లా ఉండాలి అనడానికి 8 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. అందుకని 8 రకాల లక్షణాలు, గుర్తులు ఉన్నప్పుడు మాత్రమే ఒక వస్తువు యొక్క అస్తిత్వం లోకంలో మనకు కనపడుతుంది. వాటిని లక్ష్మ అంటే గుర్తు, సంకేతము, లక్షణము అన్న అర్థంలో. అట్లాంటివి 8 ఉంటాయి. వాటినే మనం అష్టలక్ష్ములు అన్న పేరుతో ఉండి, మళ్ళీ మనకి బాగా తెలియడం కోసం వాటిని ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి ఇలాంటి పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాం. అటువంటి ఈ అష్టలక్ష్ములు కాక వరలక్ష్మి అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా ఈనాడు మనం పూజించుకోవడం అన్నది కనపడుతూ ఉంది. ఏమిటి ఈ వరలక్ష్మి? అంతే, ఎటువంటి వాళ్ళకైనా కొంచెం జ్ఞానం ఉండేటప్పటికి సందేహం వస్తుంది, రావడం సహజమే. వర అంటే వరములను ఇచ్చునది అని ఒక అర్థం, శ్రేష్టమైనది అని అర్థం, ఎన్నుకొనబడినది అని అర్థం. అంటే ఎన్నుకోవడం. ఒక 10 గనక ఉన్నట్టయితే 10 ఇది ఎన్నుకుని ఇది బాగుంది అంటే అది వరలక్ష్మి. ఆంగ్లంలో చెప్పాలంటే ద చోజన్, ద చాయిసెస్ట్ అని, ది ఎలెక్టెడ్ 10 అలా ఉండేటటువంటిది వరలక్ష్మి. మరి ఈ లక్ష్ములు 8 అయినప్పుడు ఈ వరలక్ష్మి ఏమిటి అంటే, ఏదైనా ఒకటి మనకి సంపద ఉన్నప్పుడు, ఆ సంపద మనకు అత్యధికంగా ఉన్నప్పుడు, నేను అనుభవించటమే కాక 10 మందికి ఇవ్వడానికి వీలైనంత అత్యధికంగా నాకు ఉన్నప్పుడు దాన్ని లక్ష్మి అంటాం. మరి విద్యాలక్ష్మి అంటే ఊరికే 4 అక్షరం ముక్కలు వస్తే విద్యాలక్ష్మి ఉందంటామా? తనకి బాగా జ్ఞానం ఉండి 10 మందికి దాన్ని పంచగలిగినంత జ్ఞానం ఉన్నప్పుడు అది విద్యాలక్ష్మి, అధికమైన సంపద. అలాగే శ్రేష్టమైన సంపద అత్యధికంగా ఉన్నప్పుడు దాన్ని వరలక్ష్మి అన్నాం. దేన్నైనా లక్ష్మితో పోలుస్తున్నామండి మనం. ఉదాహరణకి మోక్షాన్ని లక్ష్మి అంటున్నాం. కొద్ది సంవత్సరాల క్రితం అంటే మన దేశానికి స్వాతంత్రం రాకముందు స్వతంత్రాన్ని కూడా లక్ష్మి అని అనుకుని స్వతంత్ర లక్ష్మి, స్వరాజ్య లక్ష్మి అంటే ఇప్పటికి 70-75 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆడవాళ్లలో చాలా మందికి ఆ పేర్లే కనపడుతూ ఉంటాయి. మరి అష్టలక్ష్ముల్లో స్వతంత్ర లక్ష్మి లేదు, స్వరాజ్యలక్ష్మి లేదు, మోక్షలక్ష్మి లేదు. అంటే ఏదైనా సరే మనకి కావలసిన దానికన్నా అత్యధికంగా మనకు కోరుకునే సంపద ఏదో దాన్ని లక్ష్మి అంటాం. అట్లాంటి వాటిల్లో ఉన్నంతలో అన్ని రకాలైనటువంటి సంపదల్లోనూ శ్రేష్టమైన దాన్ని వరలక్ష్మి అని అంటున్నాం. ఏది ఉంటే మిగిలినటువంటి లక్ష్ములన్నింటినీ మనం అనుభవించడానికి తగిన అర్హత వస్తుందో అది వరలక్ష్మి. అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న సాంకేతికమైన విషయాన్ని కూడా పురాణాలు చదివితే మనం ఊహ చెయ్యవచ్చు. ఏమిటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకుంటున్నాం? పూర్ణిమకు ముందు ఉండేటటువంటి శుక్రవారం. పూర్ణిమతో ఎందుకు సంబంధం చెప్తున్నాం? చంద్రుడు పుష్టిగా ఉండేటటువంటిది, పరిపూర్ణంగా ఉండేది. చంద్రుడికిను ఈ పూర్ణిమకి వరలక్ష్మి వ్రతానికి సంబంధం ఏమిటి అంటే, లక్ష్మీదేవి చంద్రుడి యొక్క అక్కగారు. ఈవిడ పుట్టాక కదా ఆయన పుట్టాడు. ఈ చంద్రుడు పుట్టంగానే లక్ష్మికి ఉన్నటువంటి విశేషం ఏమిటి? పాలసముద్రంలో ఉద్భవించగానే అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులందరిలోనూ ఒక్కళ్ళని ఆవిడ ఎన్నుకుంది. ఎన్నుకొన్నబడ్డవాడు గనక ఆయన్ని వరుడు అంటారు. పెళ్లి కొడుకుని ఏమంటాం మనం? వరుడనే అంటాం. అంటే తాను ఉన్నంతలో తన భర్తని ఎన్నుకుంది. ఆ ఎన్నుకున్న వరుడితో కూడుకున్నటువంటిది వరలక్ష్మి. అంటే కొత్తగా పెళ్ళై చాలా సంతోషంగా తనకు నచ్చినటువంటి భర్తని తాను వివాహమాడినటువంటి సందర్భంగా ఉన్న ఆవిడ్ని వరలక్ష్మి అంటారని కూడా ఈ
పాల సముద్రాన్ని తరచిన సందర్భం ఏదైతే ఉందో, క్షీరసాగర మథనం అయిన తర్వాత లక్ష్మి ఉద్భవించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని చెప్పేటటువంటి మాటగా దీన్ని అన్వయం చేసి చెప్పడం కూడా ఉంది. అటువంటి లక్ష్మి వరలక్ష్మి అమ్మ. అన్నింటిలోకి శ్రేష్టమైనది, తనకి నచ్చినటువంటి భర్తని ఎన్నుకున్నటువంటిది, భక్తులకి కోరికలు తీర్చేది, కోరిన కోరికలే కాదు కోరకపోయినా కోరికలు తీర్చేటటువంటిది, వరం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది ఆవిడ వరలక్ష్మి. అమ్మ, ప్రేక్షకులందరికీ సందేహం ఉంటుంది, మా ఇంట్లో కుటుంబ పరంగా సాంప్రదాయంగా ఈ వరలక్ష్మి వ్రతం మేము చేయము, ఇప్పుడు కొత్తగా మేము ఆచరించవచ్చు, ఈ వ్రతాన్ని చేయవచ్చా అనుకునేవారు ఉంటూ ఉంటారు. వారి కోసం మీరు ఏం చెప్తారు? వరలక్ష్మి వ్రతం మొట్టమొదట చేసిన చారుమతీదేవి కూడా వాళ్ళ కుటుంబంలో సంప్రదాయంలో లేదు. అవును, మొదటిసారి ఆవిడ చేసింది కూడా వరలక్ష్మి ఈవిడ ప్రవర్తనని మెచ్చుకుని కలలో కనపడి ఈ వ్రతం చేసుకో, నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు చేసుకుంది. అందుకని దీనికి ప్రత్యేకంగా కుటుంబంలో సంప్రదాయం ఉండాలి అన్న నియమం ఉన్నట్టుగా మనకు కనపట్టలేదు. ఎందుకని ఆ కథలోనే మనకుంది, వ్రత విధానంలోనే. మరి మా అత్తగారు చేసుకోలేదండి, నేను చేసుకోవచ్చా అంటే ఒక్క నియమం పాటిస్తే చేసుకోవచ్చమ్మా. ఇంట్లో ఏదైనా ఒక కొత్త పని కానీ, పూజ కానీ, ఒక కొత్త పద్ధతి కానీ ఏదైనా మొదలుపెట్టేటప్పుడు పెద్దల అనుమతి తీసుకోవాలి. ఇది దీనికే కాదు, దేనికైనా మనం ఇంట్లో ఒక పని చేస్తే నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఆవిడ, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేనా, మీ ఇద్దరు ఇష్టం ఏంటి, నా ఇష్టం అని అత్తగారో మామగారో, మీ నలుగురు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేమెందుకు చేయకూడదని పిల్లలు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ గనక వెళ్ళినట్టయితే ఆ ఇంట్లో ఒక సమైక్యత అనేటటువంటిది ఉండదు, ఏకోన్ముఖంగా పనిచేయడం అన్నది ఉండదు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంటే ఒక వాహనానికి ఉన్నటువంటి చక్రాలు దేన్ని బట్టి అది వెళ్ళిపోతే, 4 చక్రాలు 4 పక్కలకి వెళ్ళిపోతే వాహనం ఎలా నడుస్తుంది? అందుకని ఆ కుటుంబానికి పెద్ద ఎవరున్నారో ఆ పెద్ద యొక్క అనుమతి తీసుకుని చేయడం సంప్రదాయం. ఇదే కాదండి, ఏదైనా సరే కొత్తది మొదలు పెడితే నాకు ఇలాంటి మంచి సంకల్పం కలిగిందండి, నేను చెయ్యొచ్చా అంటే, అమ్మ చేసేది మంచిది కదా, చేయమని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. సాక్షాత్తు భగవంతుడే కనిపించి పోతనామాచ్యుడికి భాగవతం అనువాదం చేయమంటే ఆయన వెంటనే తలూపలేదండి. ఆయన మాట విన్నాడు, వచ్చి ఇంట్లో తండ్రిని పెద్దల్ని అడిగి వాళ్ళందరూ చేయమంటే చేశారు. ఈ చారుమతి కూడా తనకి కలలో వరలక్ష్మీదేవి చెబితే మరునాడు ఇంట్లో అందరికీ చెప్పి అందరూ చాలా మంచిది చెయ్యమని ప్రోత్సహించాక చేసింది. అదేవిధంగా తమ ఇంట్లో ఇంతకుముందు ఎవరు చేసినా చేయకపోయినా తమకు చెయ్యాలి అనేటటువంటి సంకల్పం కలిగినట్టయితే, అది కొనసాగించే ఉద్దేశం గనక ఉన్నట్టయితే, 1 సంవత్సరం చేసి వదిలేసినట్టుగా కాకుండా అది కొనసాగించే ఉద్దేశం గనక ఉన్నట్టయితే తప్పనిసరిగా పెద్దలకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని చేయవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అమ్మ, వరలక్ష్మి వ్రతంలో ప్రధానమైన సంప్రదాయాలు అంటూ ఉన్నాయా ఏమైనా, అవి వివరిస్తారా? సంప్రదాయం అంటే పెద్దలు మనకు అందించినటువంటి దాన్ని సంప్రదాయం అంటారు. అంటే మన పెద్దలు చేసి ఆచరించి, ఇలా ఆచరించటం వల్ల నాకు ఈ మేలు కలిగింది, మీరు కూడా ఈ విధంగా ఆచరించండి అని మనకి ఏదైనా చెప్పినట్టయితే దాన్ని సంప్రదాయము అంటారు. మనం ఆచరించేవన్నీ కూడా సంప్రదాయాలు అనేవి అన్నవి కూడా ఎలా ఉన్నాయి అంటే, శాస్త్రంలో ఇలా చేయమని చెప్తే పెద్దలు ఆచరించి, ఇలా ఆచరించినందువల్ల మాకు ఉపయోగం ఉంది అని చెప్పి తరువాతి తరాలకు అందించింది సంప్రదాయం, చక్కగా ఇవ్వబడినది అని. దీంట్లో సంప్రదాయం అన్నది సాక్షాత్తు వరలక్ష్మీదేవే చారుమతికి కనిపించి, ఈ విధంగా నువ్వు పూజ చేసుకో, నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు పూర్వులు ఆచరించారు, దాన్నే కొనసాగించటం బాగుంటుంది. అయితే ఇక్కడ ఆ పూజా విధానంలో చెప్పినటువంటి దానిలో అది ఉత్తర దేశం, మగధ దేశం, కుండిన నగరం పేర్లున్నాయి కదా. ఉత్తర దేశంలో ఏది చేసినా పగలు ఉపవసించి వ్రతం సాయంకాలం చేసుకునే పద్ధతి ఉంది. వారు సత్యనారాయణ వ్రతం చేసినా అలాగే చేస్తారు. కానీ మనము
వింధ్యకి దిగువన ఉన్న ప్రాంతంలో ఎక్కడా కూడా మనం ఎక్కడన్నా అలా చేస్తే కనపడితే కనపడచ్చేమో, కానీ తరచుగా మనం సత్యనారాయణ వ్రతాలు ఎలా చేసుకుంటాం? ఉదయమే చేసుకుంటాం. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం కూడా మనం ఉదయమే చేసుకోవడం మనకి సంప్రదాయంగా వస్తోంది. కథా భాగంలో చెప్పింది మాత్రం పగలు ఉపవసించి సాయంకాలం చేసుకోమని, దీన్ని సంప్రదాయంగా చెప్పుకోవచ్చు. అందువల్ల దోషం కూడా లేదు. అయితే సంప్రదాయాలు ఉన్నాయా అని ఒక మాట అడిగారు మీరు. ఇదేమిటంటే కొంతమంది కుటుంబాలలో యామున పూజ అని ఒకటి చేస్తారండి. ఇది చాలా కుటుంబాల్లో కనపడదు. ఎట్లాగంటే వరలక్ష్మీదేవి కలశం అదంతా తయారు చేసుకుని సిద్ధంగా పెట్టుకుంటారు కదా, దీనిని మేళతాళాలతో పెరట్లో నుంచి సింహద్వారం గుండా లోపలికి తీసుకొచ్చి కలశ స్థాపన చేస్తారు. మరి ఆ పద్ధతి చాలా కొద్దిమంది కుటుంబాల్లో కనపడుతూ ఉంటుంది, అత్యధికంగా ఏమీ కనపడదు. ఇలాంటివి ప్రత్యేకంగా కనపడేవి. ఇంకా సంప్రదాయం అంటారా, పూజా విధానం అంతా కూడా అంతే ఉంది. ఈ పూజా విధానంలో మనకి వాయనాలు ఇచ్చేదేం లేదు. ముత్తైదువని పూజించమని, బ్రాహ్మణుడికి 12 కుడుములు వాయనమియ్యమని, అపూపాలు వాయనమియ్యమని కనపడుతోందే తప్ప ఊళ్ళో వాళ్ళందరినీ పేరంటంపిలు, అందరికీ తాంబూలం ఇలాంటిది కథలో లేదు. ఇది మనకి తెలుగు వాళ్ళ ఆచారం. ఏ చిన్న వేడుక చేసుకున్నా ముత్తైదుల్ని పిలవడం, పసుపు కుంకుమ గంధము అక్షతలు పూలు ఇంకా గాజులు, ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నట్టయితే రవికెల బట్టలు చీరలు ఇత్యాదులు ఏవైతే అవి ఇచ్చుకునేటటువంటి పద్ధతి అన్నది తెలుగు వాళ్ళల్లో, అంటే తెలుగే కాదండి, మహారాష్ట్ర కన్నడ తమిళ ప్రాంతాల్లో కూడా ఉంది. కొంచెం ఉత్తర దేశంలో ఈ పద్ధతి తక్కువ, వాళ్ళు ఇచ్చుకునే పద్ధతులు వేరుగా ఉంటాయి. ఈ పద్ధతి కథలో కనపడకపోయినా మనకి సంప్రదాయంగా వస్తూ ఉన్నది. దీన్ని కూడా మనం తప్పనిసరిగా ఆచరించవలసి ఉంటుంది. కథాభాగంలోనూ పూజా విధానంలోనూ చెప్పినవి కాక ఉన్న సంప్రదాయాలు ఇవి. వీటిని చెప్పాను నేను. అమ్మ, వరలక్ష్మికి నైవేద్యాలు స్త్రీలందరూ ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. 3 రకాలు 5 రకాలు ఇలా వారికి శక్తికి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు. ప్రీతికరమైన నైవేద్యాలు అంటూ ఉన్నాయా? అంటేనమ్మా, పూజా విధానంలో ఎక్కడ చెప్పినా మనకి అతి సామాన్యుడి దగ్గర నుంచి చక్రవర్తుల దాకా అందరూ చేసుకునేటటువంటి వీలుగా మనకి పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ చెప్పబడ్డాయి. ఎందుకంటే మీరు ఇలాగే చేసుకోవాలని చెబితే పూట గడవని వాళ్ళు ఏ పూట కా పూట ఆనాటికి కావాల్సింది సంపాదించుకుంటూ జీవితం గడుపుకునే వారికి ఎంత కష్టంగా ఉంటుంది. అయ్యో మేము చేసుకోలేకపోయామే అంటారు. అక్కడ భావం ప్రధానం. అందుకని బంగారు కలశంలో పెట్టచ్చు, వెండి పెట్టచ్చు. వెండి శ్రేష్టం కాదనే చెప్తారు. ఎందుకంటే వెండికి కింద ఎక్కడన్నా ఇంత బంగారం అతికిస్తే తప్ప వెండి దానంతటదిగా పూజకు పనికిరాదని. మనం భోజనాలకు కూడా వెండి కంచంలో అన్నం తింటే మధ్యలో బంగారపు పువ్వు ఉంటుంది. వెండి విగ్రహాలను పూజిస్తే కూడా పక్కనెక్కడో ఇంత బంగారం అతకకపోతే అది పూజకు పనికిరాదు. అటువంటిది వెండి ఏదో కొంచెం బంగారపు అతుకున్నటువంటి వెండి పాత్ర కావచ్చు, కంచు పాత్ర కావచ్చు, ఇత్తడి కావచ్చు, రాగి కావచ్చు, పంచలోహాలు కావచ్చు, ఏదీ లేకపోతే మట్టి పాత్ర అయినా ప్రధానం అక్కడ కలశం పెట్టామా లేదా అన్నదంతే. అదేవిధంగా పిండి వంటల దగ్గరకు, నివేదనల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా ముఖ్యంగా మనకు ఉండవలసింది ఏమిటంటే వడపప్పు, పానకం, తాజాగా చేసినటువంటి చలిమిడి. అంటే అప్పటికప్పుడు తడి బియ్యపు పిండిలో బెల్లం కలిపి తయారు చేసినటువంటి చలిమిడి. ఇది కూడా వండింది కాదు. ఇవి ప్రధానంగా పూజ దగ్గర మనం నివేదన చేయవలసినటువంటి పదార్థాలు. అదేవిధంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇవి కూడా చాలామందికి అందుబాటులో ఉండనే ఉంటాయి. మరి అందుబాటులో లేకుండా ఉండదు. ఇది అయిన తరువాత వండి పెట్టేటటువంటి వాటిల్లో అమ్మవారికి పరమాన్నం చాలా ఇష్టం. పరమాన్నం అంటే ఆవు పాలు, బెల్లం. మళ్ళీ ఇందులో చక్కెర కాదు. చక్కెర సాధారణంగా ఏ దేవతామూర్తులకి కూడా నివేదనలో చక్కెర వేసేది చాలా తక్కువ. ఒకప్పుడు చక్కెర వేసినా
కండ చక్కెర అని చెప్పి అది వేసేవారు. ఇప్పుడైతే పటికి బెల్లం వేయవలసి ఉంటుంది. మనం నిత్యకృత్యంగా వాడేటటువంటి పంచదార అని చెప్పే చక్కెర ఉంది, ఇది మాత్రం అంతగా పనికిరాదు. ఎందుకంటే అది తయారు చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి కొన్ని పదార్థాల వల్ల దాన్ని దేవతలకి నివేదన చేయడానికి పనికిరాదు అని చెప్పి మనం కొంచెం దూరంగానే పెడతాం. ఆవు పాలు, అందులో బెల్లము వేసి తయారు చేసినటువంటి పరమాన్నం అందరూ దేవతామూర్తులకి చాలా ఇష్టం. అన్నానికన్నా శ్రేష్టం కదా పరమాన్నం. ఇది కాక అమ్మవారికి ఇష్టమైనవి బూరెలు. బూరెలంటే ఇవి కూడా పోలిపూర్ణం బూరెలు అని చెప్పి చాలా ప్రాంతాల్లో వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా చేస్తారు. అంటే పెసరపప్పు ఉడికించి దానిలో పచ్చి కొబ్బరి కలిపి, బెల్లము పచ్చి కొబ్బరి, సరే ఇంకా మనకి నచ్చినట్టుగా యాలక పొడి ఇట్లాంటివన్నీ పచ్చకర్పూరము లాంటివి వేసి అది పూర్ణంగా చేసి దాంతో పూర్ణం బూరెలు చేసేది. అంటే శనగపప్పుతో కాకుండా చేసేది. ఒకప్పుడు శనగపప్పుని పెద్దగా వంటల్లో వాడేవారు కాదు. ఎందుకంటే ఆయుర్వేదం చెప్పిన ప్రకారం శనగపప్పు అంత శ్రేష్టం కాదు. అందుకని ఎంతసేపు పెసరపప్పు, మినప్పప్పు వీటితోని ఎక్కువ రకాలైనటువంటి వంటలు నడిచేవి. అందువల్ల పోలిపూర్ణం బూరెల్ని వాడతారు, ఉపయోగిస్తారు. లేకపోతే ఈ రోజుల్లో పూర్ణాలు కూడా వేస్తున్నారు. ఇవి ఒక్కటి వేసుకున్నా చాలండి. ఏదో నవకాయ పిండి వంటలోని మనకు ఒక మాట ఉంది. అందుకని 9 రకాలైనటువంటి పిండి వంటలు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. 9 రకాలు చేయలేకపోయినా ఈ చేసినవే 9 పెట్టి వాయినం ఇవ్వచ్చు. అది కూడా చేసే శక్తి, ఓపిక, సమర్థత అన్ని రకాలు. అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా శారీరకంగా చేసే ఓపిక కూడా ఉండాలి కదా. ఏదో అనారోగ్యమో చేయలేకపోవడం ఏదో ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు పూజ మానేయకూడదు. నాకు పూర్ణం బూరెలు చేయడానికి వీల్లేదు కనుక పూజ మానేస్తానంటే ఎట్లా ఉంటుంది? అప్పుడు ఈ చలిమిడి ఉండ్రాళ్ళు కూడా పెట్టచ్చట. అంటే భావం ప్రధానం. ఇష్టం ఉంటే ఎన్నైనా చేయొచ్చు, లేకపోతే చలిమిడి ఉండ్రాళ్ళైనా పెట్టచ్చు, లేదా 10 పళ్ళైనా పెట్టచ్చు, 12 పళ్ళైనా పెట్టచ్చు. అమ్మ